ఫ్రెండ్స్, అయితే ఈ వీడియోలో వచ్చేసి అయితే మనం టపుల్స్ని యూజ్ చేసి ఒక ప్రాబ్లం అయితే చూద్దాం. సో ఇదొక ఈజీ అని చెప్పలేం, అండ్ డిఫికల్ట్ ప్రాబ్లం అనేసి కూడా చెప్పలేం, ఒక మీడియం ప్రాబ్లం అన్నట్టు. సో దీంట్లో మనం టపుల్స్ గురించి అయితే అంటే టపుల్స్ని అండ్ లిస్ట్ని యూజ్ చేసి అయితే ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, రిప్లేస్ ద ఎలిమెంట్. అయితే ఇక్కడ ఒక లిస్ట్ ఇచ్చారు మనకు, 10, 20, 30 అంటే అదొక టపుల్లో ఉంది. అండ్ 12, 3 అది కూడా ఒక టపుల్, 1, 2, 3 అది కూడా ఒక టపుల్. అంటే 3 టపుల్స్ కలిపేసి ఒక లిస్ట్లో అయితే పెట్టారు కదా. సో దీన్ని మనం ఏం చేయాలంటే ఒక నెంబర్ ఇస్తాం మనం ఇంటీజర్ లాగా. ఫర్ ఎగ్జాంపుల్ నేను 5 ఇచ్చాను అనుకోండి. సో ఈ టపుల్లో ఉన్న లాస్ట్ ఎలిమెంట్ ఏదైతే ఉందో 10, 20, 30 ఉంది కదా, 30 ప్లేస్లో 5 రావాలి. అండ్ 12, 3 ఉంది కదా, 3 ప్లేస్లో 5 రావాలి. అండ్ 1, 2, 3 ఉంది కదా, 3 ప్లేస్లో 5 రావాలి. అంటే లాస్ట్ ఏదైతే ఎలిమెంట్ ఉందో ఆ ఎలిమెంట్ని మనం ఇచ్చిన నెంబర్తో రిప్లేస్ చేయాలి. సో రిప్లేస్ ద నెంబర్ అనేసి ఈ క్వశ్చన్ పేపర్. అయితే ఫస్ట్ మనం చేద్దాం. సో ఫస్ట్ మనకైతే ఇక్కడ ఆ లిస్ట్ని అయితే కాపీ చేసేసుకుందాం. ఫస్ట్ ఆ లిస్ట్ని కాపీ చేసేసుకొని Ctrl+C కాపీ చేసేసుకొని ఇక్కడ నంబర్_లిస్ట్ అనేసి తీసుకుంటున్నాను. Ctrl+V కాపీ చేసేసాక ఫస్ట్ మనకు ఒక నెంబర్ కావాలి. సో n = int ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ అనేసి ఇస్తున్నాను. సో ఇది నేను ఒక డిఫరెంట్గా అయితే చెప్తున్నాను. సో ఇచ్చాను కదా, n = int ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ ఇచ్చిన తర్వాతకి చూడండి, ఫర్ I in num_list లిస్ట్లో ఉన్న ఒక్కొక్క ఐ వాల్యూని మనం ఒకసారి ప్రింట్ చేసేసి అయితే చూద్దాం ఏమొస్తుందో. ప్రింట్ ఆఫ్ ఐ అనేసి చూద్దాం, రన్ చేద్దాం ఒకసారి. ఒకసారి ప్రింట్ ఆఫ్ ఐ అనేసి అయితే చేశాను కదా, నెట్వర్క్ ఇష్యూ అనుకుంటాం. అయితే ఇక్కడ చూడండి, ఒక నెంబర్ అయితే ఇస్తాం ఫస్ట్ ఇంటీజర్ వాల్యూ. ఇప్పుడు చూడండి, అయితే మనం ప్రింట్ ఐ అనేసి అన్నప్పుడు 10, 20, 30, 12, 3, 1, 2, 3 అంటే ఇది ఒక్కొక్క ఇండివిజువల్ టపుల్ లాగా అయితే మనకు ప్రింట్ అవుతుంది కదా. సో ఇప్పుడు చూడండి, అయితే తీసేసాక ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఈ ఐ వాల్యూని లిస్ట్లోని కన్వర్ట్ చేసుకుందాం. లిస్ట్ ఆఫ్ ఐ అని అన్నప్పుడు మనకి నేను ఒకసారి ప్రింట్ ఆఫ్ లిస్ట్ ఆఫ్ ఐ అనేసి చేస్తాను. 2 అనేసి నెంబర్ ఇస్తాను. చూడండి, లిస్ట్ ఆఫ్ అనగానే 10, 20, 30, 12, 3, 1, 2, 3 ఈ విధంగా లిస్ట్లోనికి అయితే వచ్చాయి. సో మనకి ఇక్కడ అవుట్పుట్ వచ్చేసి ఎలా రావాలి, హ్యాష్ వచ్చేసి చూడండి, అవుట్పుట్ వచ్చేసి మనకి ఫర్ ఎగ్జాంపుల్ నేను 2 ఇచ్చాను కదా, 10, 20, 2 నెక్స్ట్ కామా వచ్చేసి 12, 3 ఉంది కదా, 3 ప్లస్లో ఏం రావాలి, 2 రావాలి. అయితే మనం ఏదైతే ఇన్పుట్ ఇచ్చామో అది నెంబర్ రావాలి. సో నేను ఇక్కడ ఎగ్జాంపుల్కి 2 తీసుకున్నాను. 1, 2, 2 ఈ విధంగా రావాలి. సో ఫస్ట్ నేను దీన్ని ఏం చేస్తానంటే లిస్ట్లోని కన్వర్ట్ చేస్తాను. సో దీన్ని ఒక వేరియబుల్ నేమ్ list_a అనేసి ఇచ్చేసి దీన్ని మనం ఈ విధంగా అంటే ఐ వాల్యూని దేంట్లోని కన్వర్ట్ చేస్తున్నాను, లిస్ట్లోని కన్వర్ట్ చేస్తున్నాను. లిస్ట్లోనికి ఎందుకు కన్వర్ట్ చేస్తున్నాను, లిస్ట్స్ అనేవి వచ్చేసి మ్యూటబుల్, అంటే లిస్ట్ని మనం మాడిఫై చేయగలం. సో ఫస్ట్ నేను టపుల్స్ని మాడిఫై చేయలేము కదా, ఇమ్యూటబుల్. సో నేను ఫస్ట్ దాన్ని ఏం చేస్తున్నానంటే లిస్ట్లోని కన్వర్ట్ చేస్తాను. లిస్ట్లోని కన్వర్ట్ చేసినప్పుడు దాన్ని మాడిఫై చేయొచ్చు. సో 10, 20, 30 ప్లేస్లో తెచ్చేసి మనం ఏదైతే నెంబర్ని ఇన్పుట్ తీసుకున్నామో ఆ నెంబర్ని పెట్టొచ్చు. అలా పెట్టడానికి ఎప్పుడు పాసిబుల్ అవుతుంది, ఒక లిస్ట్కి అయితేనే పాసిబుల్ అవుతుంది. సో నేను దాన్ని ఐ వాల్యూని లిస్ట్లోని కన్వర్ట్ చేశాను. ఇదైతే అర్థమైంది కదా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఏమైంది ఇక్కడ, సో చూడండి, సో list_a అనేసి దాన్ని అయితే లిస్ట్లోని కన్వర్ట్ చేశాను కదా. సో list_a ఆఫ్ -1
-1 ఎందుకు తీసుకుంటున్నాను ఇప్పుడు చూడండి. ఇక్కడ ఇండివిజువల్‌గా లిస్ట్స్ వచ్చినాయి. 10, 20, 30, 12, 3, 1, 2, 3. సో, -1 అన్నప్పుడు ఈ లిస్ట్‌లో -1 ఏమవుతుంది? 30 అవుతుంది. అంటే లాస్ట్ వాల్యూ. 12, 3లో 3 అవుతుంది. లాస్ట్ వాల్యూ వచ్చేసి. 1, 2, 3లో లాస్ట్ వాల్యూ వచ్చేసి 3 అవుతుంది. ఈ విధంగా లాస్ట్ వాల్యూని తీసుకొని ఆ లాస్ట్ వాల్యూలో మనకేం రావాలి? n అనే వాల్యూ ఉండాలి. సో, లిస్ట్ అండర్ స్కోర్ ఏ ఆఫ్ -1 ప్లేస్లో మనకి n అనే నెంబర్ ఏదైతే ఇంటీజర్ కింద తీసుకుంటున్నామో అది ఉండాలి. నెక్స్ట్ ఏం చేస్తానంటే చూడండి, ఉండాలి కదా, అంతే కదా, వస్తుంది. అయితే ఇక ఈ విధంగా 10, 2, 20, 2 ఈ విధంగా వస్తుంది. మనకి దేంట్లో వస్తుంది? లిస్ట్లో వస్తుంది. సో ఆ లిస్ట్ని మనం ఏం చేయాలి? మళ్ళీ టపుల్లోని కన్వర్ట్ చేసుకోవాలా, ఎందుకంటే అవుట్పుట్ వచ్చేసి టపుల్లో ఉంది. సో టపుల్లోని కన్వర్ట్ చేయాలంటే నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఫస్ట్ TUPLE టపుల్ ఆఫ్ లిస్ట్ అండర్ స్కోర్ ఏ అనేసి తీసుకుంటాను. టపుల్ ఆఫ్ లిస్ట్ అండర్ స్కోర్ ఏ అనేసి తీసుకుంటాను. సో ఇది టపుల్లోని కన్వర్ట్ అయింది. సో టపుల్లోని కన్వర్ట్ అయిన తర్వాతకి మనకి ఒక్కొక్క టపుల్ వచ్చేసి లిస్ట్లో స్టోర్ అవ్వాలి. సో నేను ఇక్కడ ఏం చేస్తాను, ఒక ఎంటీ అండర్ స్కోర్ ఎంటీ లిస్ట్ అనేసి ఒక ఎంటీ లిస్ట్ని తీసుకుంటాను. సో ఈ ఎంటీ లిస్ట్లోనికి ఈ టపుల్స్ని ఏం చేస్తాను, యాడ్ చేస్తాను. ఈ ఒక్కొక్క టపుల్ని ఎంటీ లిస్ట్లోనికి యాడ్ చేయాలంటే మనం ఏం చేస్తాం, అపెండ్ అనే కీవర్డ్ని అయితే యూస్ చేస్తాం. సో ఈఎంపీ అండర్ స్కోర్ లిస్ట్, ఓకేనా, డాట్ ఏపీపీఈఎండి అపెండ్ ఆఫ్ అనేసి దీంట్లోనికి అపెండ్ చేస్తాను. ఓకేనా, అపెండ్ చేస్తాను. ఇప్పుడు ఏం చేస్తానంటే లూప్లోనికి బయటికి వస్తాను. ఫస్ట్ లూప్లోనికి బయటికి వచ్చేసి ప్రింట్ ఆఫ్ ఎంపీ అండర్ స్కోర్ లిస్ట్ అనేసి అయితే ప్రింట్ చేస్తాను. ఒకసారి రన్ చేద్దాం. నేను ఇక్కడ 2 అనే వాల్యూ ఇస్తాను, ఎంటర్ కొడతాను. చూడండి వచ్చేసింది 10, 20, 2, 12, 2, 1, 2, 2. సో ఇదే ఫ్రెండ్స్ అవుట్పుట్ అయితే మనకు వచ్చేసింది. ఇంకొకసారి అయితే చేద్దాం. ఇప్పుడు నేను 50 అనే వాల్యూ ఇస్తాను, ఎంటర్ చేస్తాను. చూడండి 10, 20, 50 వచ్చింది. లాస్ట్ వాల్యూ 12, 50, 1, 2, 50. ఈ విధంగా అయితే మనం సింపుల్గా కోడ్ని అయితే రాయొచ్చు. సో ఇది అన్నట్టు. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరికొన్ని వీడియోస్ కోసం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.